మీకు రోజువారీ నేను చెప్తున్నటువంటి కథల్లో భాగంగా ఈరోజు స్కాంద పురాణానికి సంబంధించినటువంటి కథని నేను చెప్పబోతున్నాను. ఈ స్కాంద పురాణంలో శతద్యుమ్నుడు అనేటువంటి ఒక పాత్రధారుడి గురించి నేను మీకు చెప్పబోతున్నాను. ఆయన గురించి సంబంధించినటువంటి ఒక పద్యము మొట్టమొదటి నేను మీకు వినిపించబోతున్నాను. గహనమోయి ధర్మగమనంబు గ్రంథాలయందు దాని మర్మమందబోదు హరియే దానికి సుడని శతద్యుమ్నుండు మనకు రుజువు చేసే మాన్యుడగుచు. శతద్యుమ్నుడు అనేటువంటి ఒక రాకుమారుడు ధర్మం అనేటువంటిది ఎలా ఆచరించాలి అనేటువంటి విషయాన్ని తనకనమాట ధర్మబద్ధులుగా నిలబడడానికి అవకాశం లేకపోతే ఆ శ్రీ మహావిష్ణువుని ఆశ్రయించి తదనుగుణంగా ఆ ధర్మబద్ధుడుగా నిలిచాడు అనేది ఈ పద్యం యొక్క భావం అన్నమాట. దానికి సంబంధించి మీకు ఒక కథ అనేటువంటిది నేను మీకు చెప్పబోతున్నాను. రఘు మహారాజు అనేటువంటి వాడు చాలా కాలము తన రాజ్యాన్ని పరిపాలించి వయస్సు మీద పడడం చేత వానప్రస్థానికి వెళ్ళిపోయాడు. వానప్రస్థం అంటే వయసు మీద పడినటువంటి వాళ్ళు, అది మహారాజు అవ్వచ్చు, లేదా ఎక్కువగా పనిలో మునిగిపోయిన వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. కాకపోతే వయసు మీద పడినటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క మనశ్శాంతి కోసం వనానికి వెళ్తారు, అంటే అడవులకు వెళ్తారు. దాన్ని వానప్రస్థం అంటారు. ఈ వానప్రస్థంలో భాగముగా రఘు మహారాజు ఉంటూ ఉండగా అతని దగ్గరికి ఒక ముసలి బ్రాహ్మణుడు వస్తాడు. వచ్చి తనని రక్షించవలసిందిగా కోరుతాడు రఘు మహారాజు. ఎప్పుడైతే కోరుతాడో రఘు మహారాజు సరే అని చెప్పేసి శరణు ఇస్తాడు. నేను తప్పనిసరిగా నీకు రక్షిస్తాను అని అంటాడు. అయిపోయిన తర్వాత కొంత సమయం తర్వాత ఆ ప్రాంతానికి ఒక పెద్ద ఆకారంతో కూడుకున్నటువంటి ఒక రాక్షసుడు అక్కడికి వస్తుంది. వచ్చి నాకు చాలా రోజుల నుంచి నాకు ఆహారం లేదు, నాకు ఈ పొట్ట అనేటువంటిది మన మాడిపోతుంది, ఇన్నాళ్ళకి ఈ ముసలి బ్రాహ్మణుడు నాకు కనపడ్డాడు, నా ఆహారం నీ వద్ద ఉన్నది, ఆ ముసలి బ్రాహ్మణుడిని నాకు ఇచ్చేసి నేను నా ఆహారాన్ని నేను హాయిగా సంతోషంగా పూజిస్తాను అంటాడు రఘు మహారాజు. వెంటనే రఘు మహారాజు అంటాడు, అది ఎలా కుదురుతుంది? ఈ ముసలి బ్రాహ్మణుడు నా వద్దకు వచ్చి నా శరణు కోరాడు, నేను అభయం ఇచ్చాను, కాబట్టి అభయము నేను ముసలి బ్రాహ్మణుడికి ఇచ్చాను కాబట్టి అతన్ని సంరక్షించే బాధ్యత నాది, అది నా యొక్క ధర్మం. కాబట్టి నువ్వు ఎలా ఆహారంగా స్వీకరిస్తావు అని అడిగాడు రఘు మహారాజు. దానికి రాక్షసుడు అన్నాడు, నిజమే ఓ మహారాజా, నేను ఎప్పటి నుండో ఆకలితో మలమటిస్తున్నాను, నేను ఇంకా ఆహారం అనేటువంటి నాకు లేకపోతే నేను మరణిస్తాను. అంటే నువ్వు నా పట్ల అధర్మంగా నువ్వు వ్యవహరిస్తున్నట్లే కదా. ఎందుకంటే నాకు ఇన్నాళ్ళకి అన్నమాట ఆహారం దొరికిందని నేను అనుకున్నాను, నా నోటికి వచ్చినటువంటి ఆహారాన్ని నువ్వు లాగేసుకుంటున్నావు, అంటే అధర్మంగా నువ్వు ఉన్నట్లే కదా అని అన్నాడు. అంటే అప్పుడు రఘు మహారాజు అంటాడు, దానిదేముంది, నీకు ఆహారమే కదా కావాలి, ఆహారాన్ని నేను తెచ్చిస్తాను, బలిష్టమైనటువంటి జంతువులు నేను వేటాడి నేను నీకు దాన్ని ఆహారంగా ఇస్తాను అని అంటాడు. అది ఎలాగవుతుంది? నువ్వు వెళ్ళి ఆ పెద్ద జంతువును వేటాడి పట్టుకొచ్చి నాకు ఇచ్చేటప్పటికి నాకు అంటే ఆకలితో అలమటించి నేను చనిపోనా? అది అధర్మము కాదా అని అంటాడు రాక్షసుడు. ఏమి చేయాలో అర్థం కావట్లేదు రఘు మహారాజుకి. ఎందుకు? రాక్షసుడికి అన్నమాట ఆహారం ఇవ్వాలి అన్నది ధర్మం, అభయం శరణిచ్చాడు కాబట్టి మా బ్రాహ్మణుని రక్షించాలి అనేటువంటిది ధర్మం. మరి రెండు ధర్మాలు ఎలా నిర్వర్తించడం అవుతుంది? అలా సంకట స్థితిలో పడ్డాడు రఘు మహారాజు. అప్పుడు ఏం చేశాడంటే శ్రీ మహావిష్ణువుని ధ్యానించడం మొదలుపెట్టాడు. శ్రీ మహావిష్ణువు యొక్క ధ్యానం అనేటువంటి చేస్తూ
విష్ణు 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 అనేటువంటిది ఆ ధ్యానం నామం అనేటువంటిది హరి 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 అని చెప్పేసి ఆ నామం అనేటువంటిది మాటి మాటికి కూడాను స్మరిస్తూనే ఉన్నట్ట. ఎప్పుడైతే స్మరిస్తున్నాడో వెంటనే ఆ నామం అనేటువంటిది శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి శ్రీ మహావిష్ణువు సాక్షాత్కారం లభిస్తున్నది. సాక్షాత్కారం లభించిన ముందు ఆ హరి నామం ఎప్పుడైతే ఉచ్చరిస్తున్నాడో రఘు మహారాజు అది రాక్షసు చెవిట్లో పడింది. రాక్షసు చెవిట్లో ఎప్పుడైతే పడిందో ఆ రాక్షసుడు అన్నమాట తన యొక్క ఆ రూపం అనేటువంటిది పోయి తాను ఒక రాకుమారుడిగా మారిపోయాడు. ప్రభు మహారాజు కొండ తెచ్చి చూసినప్పటికీ ఆ రాక్షసుడు కాస్త ఒక అందమైనటువంటి రాకుమారుడుగా కనిపించాడు. ఇదేమిటి, నువ్వు రాక్షసుడు కదా, నువ్వు మరి ఎన్న అందమైనటువంటి రాకుమారుడిగా ఎలా మారావు అని అడుగుతాడు. అప్పుడు అంటాడు, నేను ఒకానొక తప్పు చేయడం చేత వశిష్ఠుడు అనేటువంటి ఒక మహర్షి నాకు ఈ అంటే ఈ రాక్షస రూపంలో నువ్వు తిరుగాడుదుగాక అని శపించేశాడు. ఎప్పుడైతే శపించాడో నాకు ఈ రూపం నుండి మారే అవకాశం కల్పించమని నేను అడిగితే వశిష్ఠ మహర్షి హరి శబ్దం అనేటువంటిది ఎప్పుడైతే నీ చెవిలో పడుతుందో అప్పుడు ఈ రూపం అనేటువంటిది పోయి అసలు రూపం నువ్వు పొందుదుగాక అని చెప్పినాడు అని చెప్పాడు. ఇప్పుడు హరి శబ్దం అనేటువంటిది నాకు వినపడింది కాబట్టి నా అసలు రూపం అనేటువంటిది నేను వచ్చాను, ఆ రకముగా నువ్వు ధర్మాన్ని పాటించావు అని చెప్తాడు ఆ రాకుమారుడు. ఆ రకముగా రాకుమారుడు అన్నమాట రఘు మహారాజుకి కృతజ్ఞత చెబుతూ అంతర్ధానం అయిపోతాడు. రఘు మహారాజు శ్రీ మహావిష్ణువుకి ధన్యవాదాలు చెబుతాడు. ఎందుకంటే ఆ ధర్మం అనేటువంటిది పాటింపనేటువంటిది దాంట్లో సహకరించినందుకు గాను శ్రీ మహావిష్ణువుని ధన్యవాదాలు చెప్తూ రఘు మహారాజు అక్కడి నుండి వెళ్ళిపోతాడు అనమాట. అది చివరిగా అన్నమాట నీతి అన్నటువంటిది ఏమిటి అంటే హరినామ సంకీర్తన అంటే ధర్మం అనేటువంటిది మనము నిర్వర్తించడానికి సంకట స్థితి ఎప్పుడైతే వచ్చిందో ఆ క్షణంలో భగవన్ నామస్మరణ అనేటువంటిది చేసినంత మాత్రమున చేత మనము ధర్మబద్ధులమే నిలుస్తాము, అధైర్యం అనేటువంటిది పడకూడదు అనేటువంటిదే ఈ కథ యొక్క నీతి. ధన్యవాదాలు.